హలో, దిస్ ఇస్ నిర్మల. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో నెక్స్ట్ టాపిక్ మోడ్, బాహుళకము. మోడ్ ఇండివిజువల్ సిరీస్. బాహుళకము వ్యక్తిగత శ్రేణులు. వ్యక్తిగత శ్రేణులు ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఇలా ఉంటుంది. అంటే ఒక ఐటమ్ కానీ ఏదైనా వేరియబుల్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఐటమ్ వాల్యూస్ మాత్రమే ఇస్తాడు, వితౌట్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ మోడ్, బాహుళకము కనుగొనము. ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ ఉండవు, ఇండివిజువల్గా ఇట్లాగా డేటా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు మనం ఈ డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకుని ఒక్కొక్క ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసుకోవాలి. అయితే దీన్ని బై ఇన్స్పెక్షన్ అంటే ఇలా బై అబ్జర్వేషన్ చూసి చెప్పేయచ్చు. అంటే ఒక ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో మనం ఇలా కౌంట్ చేసేసుకుని హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందా అని మోడ్ అని చెప్పేయచ్చు. లేదా మనం ఇలాగా ఒక ట్యాబులర్ ఫామ్ లో అరేంజ్ చేసుకుని ఐటమ్స్ ఇలా వేసుకుని ఒక్కొక్క ఐటమ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఇలా నోట్ చేసుకుని హైయెస్ట్ టైమ్స్ రిపీట్ అయినటువంటి ఆ ఐటమ్ ని మోడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లం లో 30 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ ఐటమ్ అంటే ఈ వాల్యూ 30 అనేది మోడ్ కింద చెప్తాం. సో ఇది ఇండివిజువల్ సిరీస్ లో మోడ్ క్యాలిక్యులేషన్. అలాగే డిస్క్రీట్ సిరీస్కి వచ్చేసరికి డిస్క్రీట్ సిరీస్ అనగానే ఎక్స్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈ ప్రాబ్లం లో హైట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చారు. హైట్ అనేది ఏమో ఎక్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా బై అబ్జర్వేషన్ మనం మోడ్ ని చెప్పేయచ్చు. అంటే వితౌట్ ఫార్ములా అనమాట. ఫార్ములా వేయాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇక్కడ మనం చూసి చెప్పేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇక్కడ మన ఫ్రీక్వెన్సీ చూసినట్లయితే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది 38 ఎదురుకుండా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ అంటే హైట్ వాల్యూ 157 అనే దాన్ని మోడ్ కింద చెప్పొచ్చు. అంటే డిస్క్రీట్ సిరీస్ లో కానీ ఇండివిజువల్ సిరీస్ లో కానీ బై అబ్జర్వేషన్ మనం మోడ్ ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములా కూడా వేయాల్సిన పని లేదు. ఇక కంటిన్యూస్ సిరీస్కి వచ్చేసరికి అవిచ్ఛిన్న శ్రేణులకు వచ్చేసరికి మీకు తెలుసు ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి. అందులో మొదటిది ఎక్స్క్లూజివ్ సిరీస్. ఇందులోకి వచ్చేసరికి ఇక్కడ క్లాసెస్ ఉంటాయి, తెలిసిందే కదా. కంటిన్యూస్ సిరీస్ అనగానే క్లాసులు ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. క్లాసులు ఇలాగ ఉంటాయి. ఎలాగా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా ఉన్నటువంటి క్లాసులు ఉంటాయి. ఇలా ఉన్నదాన్ని మనం ఎక్స్క్లూజివ్ సిరీస్ అని చెప్తాం. ఇక్కడ క్లాసులు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం మోడ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం వేయాల్సిన టేబుల్, ఫస్ట్ టేబుల్ గ్రూపింగ్ టేబుల్. రెండో టేబుల్ ని మనం చూద్దాం. మొత్తం 2 టేబుల్స్ వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ చూసిన తర్వాత రెండో దానికి వెళ్దాం. ఫస్ట్ గ్రూపింగ్ టేబుల్ చూద్దాం. ఈ గ్రూపింగ్ టేబుల్లో ఇక్కడ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ తీసుకున్న క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఫ్రీక్వెన్సీతో కలిపి మొత్తం 6 కాలమ్స్ తో ఒక టేబుల్ ని ఫ్రేమ్ చేసుకున్నాం. ఫ్రీక్వెన్సీ కాలం ఫస్ట్ కాలం, అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇలాగ 6 కాలమ్స్ తో టేబులర్ ఫామ్ లో ఒక గ్రూపింగ్ టేబుల్ ని అరేంజ్ చేసాం. ఇందులో ఫస్ట్ కాలం అయిపోయింది. ఏంటిది ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ కాలం అని చెప్పుకున్నాం కదా. ఇందులో హైయెస్ట్ వాల్యూ నోట్ చేసుకోండి 20. నెక్స్ట్ రెండో కాలంకి వచ్చేసరికి ఇందులో 2 ఫ్రీక్వెన్సీస్ ని యాడ్ చేసుకోవాలి. అంటే ఈ 2 ఫ్రీక్వెన్సీస్ అంటే 6 + 4 10, అలాగే 20 + 10 30, 7 + 3 10, అలాగా 2 ఫ్రీక్వెన్సీలు చొప్పున 2 చొప్పున యాడ్ చేసుకుని ఇందులో హైయెస్ట్ వాల్యూ కూడా నోట్ చేసుకోవాలి. అలాగే థర్డ్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్రీక్వెన్సీని పూర్తిగా వదిలేసి మళ్ళీ 2 చొప్పున యాడ్ చేసుకోవాలి. అంటే దీన్ని వదిలేయండి పూర్తిగా. 6 + 20, అలాగే 10 + 7 యాడ్ చేశారు. మరి లాస్ట్కి వచ్చేసరికి ఓన్లీ 3 ఒకటే మిగిలింది. ఇక్కడ ఏమనుకున్నాం, ఈ కాలంలో 2 యాడ్ చేయాలి. ఫస్ట్ మొదటి దాన్ని వదిలేసి 2 యాడ్ చేయాలంటే ఇక్కడ ఈ 2 ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి, కానీ 3 ఒకటే ఉంది కాబట్టి వదిలేసేయండి. అంటే కంపల్సరీగా 2 ఉంటేనే యాడ్ చేయండి. అలాగే మళ్ళీ ఫోర్త్ కాలంకి వచ్చేసరికి 3 యాడ్ చేయాలి. అంటే 4, 6, 20 ఈ 3 యాడ్ చేయండి. మళ్ళీ ఈ 3 యాడ్ చేసి ఇక్కడ వేసుకున్నారు. అలాగే ఫిఫ్త్ కాలంకి వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ ఫ్రీక్వెన్సీని పూర్తిగా వదిలేసి మళ్ళీ 3 యాడ్ చేయండి. యాడ్ చేసి వేశారు. మరి ఇక్కడ 7, 3 2 ఐటమ్సే ఉన్నాయి. 3 యాడ్ చేయాలి ఈ కాలంకి వచ్చేసరికి. మరి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి పూర్తిగా వదిలేసేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వదిలేయండి, పూర్తిగా వదిలేయాలి. అదే కదా ఇప్పుడు చెప్పుకున్నాం. అలాగే 6th వచ్చేసరికి ఫస్ట్ 2 వదిలేయాలి. 2 వదిలేసి 20, 10, 7 ఈ 3 యాడ్ చేస్తారు. అంటే ఫస్ట్ 2 వదిలేసి మళ్ళీ 3 యాడ్ చేయాలి. అంటే ఈ 3 యాడ్ చేశారు. మళ్ళీ ఇక 3 ఒకటే మిగిలింది. మనం కంపల్సరీగా ఈ కాలంలో 3 యాడ్ చేయాలి. ఫస్ట్ 2 వదిలేసి
మూడేసి యాడ్ చేయాలంటే ఈ మూడే ఉన్నాయి, ఇంకా రెండు ఉండాలి కానీ లేవు, ఒకటే ఉంది కాబట్టి పూర్తిగా వదిలేసేయండి. అంటే 3 ఉంటే యాడ్ చేయండి, లేకపోతే వదిలేయండి. 1 ఉన్నా 2 ఉన్నా ఇంక వదిలేయడమే. సో ఇలాగా మొత్తం 6 కాలమ్స్, అంటే ఫస్ట్ కాలం ఫ్రీక్వెన్సీ కాలం, రెండోదేమో రెండేసి యాడ్ చేస్తారు, మూడవదేమో ఫస్ట్ దాన్ని వదిలేసి రెండేసి యాడ్ చేస్తారు, నెక్స్ట్ కాలం 3 చొప్పున యాడ్ చేస్తారు, ఫిఫ్త్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ వదిలేసి 3 యాడ్ చేస్తారు, లాస్ట్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ 2 కూడా లీవ్ చేసి 3 చొప్పున యాడ్ చేస్తారు. 3 యాడ్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా 3 ఉంటేనే యాడ్ చేయండి, లేకపోతే పూర్తిగా వదిలేసేయండి. ఇలా గ్రూపింగ్ టేబుల్ వేసి ప్రతి కాలంలో హైయెస్ట్ వాల్యూస్ ఏంటో నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఇందులో 20, ఇందులో 30, ఇందులో 26, ఇందులో 30, ఇందులో 36, ఇందులో 37 ఉన్నది ఒకటే కాబట్టి ఇవే హైయెస్ట్ వాల్యూస్ అనుకోవాలి. లేదా 1, 2 ఉన్నట్లయితే కనుక అందులో మొత్తం మీద ఈ కాలంలో హైయెస్ట్ వాల్యూస్ ఏంటో తీసుకుంటారు. అలాగే ఫ్రీక్వెన్సీ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏంటో చూసుకుంటారు. ఇప్పుడు ఈ కాలం అయిపోయిన తర్వాత ఎనాలిసిస్ టేబుల్ అని ఇంకొకటి వేస్తారు. ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇంతకుముందు చూడండి 6 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 కాలమ్స్తో ఎనాలిసిస్ టేబుల్ ప్రిపేర్ చేస్తారు. సో కాలమ్స్ ఎన్ని 6 ఉన్నాయి, 6 వేసుకున్నారు. మొత్తం క్లాస్ ఇంటర్వెల్స్, ప్రాబ్లంలో ఉన్న క్లాస్ ఇంటర్వెల్స్ అన్నీ తీసుకున్నారు. 10 to 20 ఇక్కడ నుంచి మొత్తం 6 ఇవన్నీ ఉన్నవన్నీ కూడా తీసుకున్నారు. 10 to 20 దగ్గర నుంచి 60 to 70 దాకా అన్ని క్లాసెస్ని ఇక్కడ నోట్ చేశారు. నోట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనం వేసుకున్నాం కదా, చూడండి ఇందులో హైయెస్ట్ ఎంత ఫ్రీక్వెన్సీ 20. ఈ 20 ఏ క్లాస్కి సంబంధించింది, 30 to 40కి సంబంధించింది. కాబట్టి మీరు ఏం చేయాలి, 30 to 40 ఎదురకుండా ఒక మార్క్ చేయాలి, ఒక గుర్తు పెట్టాలి. అలాగే సెకండ్ కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ వాల్యూ మీరు ఇందాక నోట్ చేశారు కదా, చూడండి ఒకసారి ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత 30. ఈ 30 మీకు ఎలా వచ్చింది, 2 కూడితే వచ్చింది. ఈ 2 కూడితే 10, ఈ 2 కూడితే 30. కాబట్టి ఈ 30 అనేది ఏ 2 ఫ్రీక్వెన్సీలు కూడితే వచ్చింది, 20, 10. ఈ 2 ఫ్రీక్వెన్సీలు ఏ క్లాసులకు సంబంధించింది, 30 to 40కి, 40 to 50కి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు మీరు ఎనాలిసిస్ టేబుల్లో సెకండ్ కాలం దగ్గర ఈ 2 క్లాసులు ఎదురకుండా గుర్తులు పెట్టండి, 30 to 40కి, 40 to 50కి. అలాగే నెక్స్ట్ థర్డ్ కాలం చూడండి, థర్డ్ కాలంకి వచ్చేసరికి ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 26. ఈ 26 ఎలా వచ్చింది, ఫస్ట్ది వదిలేసి 2 యాడ్ చేస్తే వచ్చింది. అంటే ఏ 2 యాడ్ చేస్తే 6 + 20 యాడ్ చేస్తే మీకు ఈ హైయెస్ట్ వాల్యూ 26 వచ్చింది. సో ఈ 26 అనేది ఏ 2 ఫ్రీక్వెన్సీలు, 6, 20 కూడితే వచ్చింది. ఈ 6 ఏ క్లాస్కి సంబంధించింది, 20 to 30కి. అలాగే ఈ 20 ఏమో 30 to 40 క్లాస్కి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 2 క్లాసులు ఎదురకుండా మీరు గుర్తులు పెట్టాలి. చూడండి ఇక్కడ 2 క్లాసులు ఎదురకుండా పెట్టారు గుర్తులు ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఫోర్త్ కాలం, ఫోర్త్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఎలా వచ్చింది మీకు, 30. అంటే 3 యాడ్ చేస్తే వచ్చింది. ఈ 3 యాడ్ చేస్తే వచ్చింది. ఈ 3 ఏ క్లాసులకు సంబంధించింది, 10 to 20, 20 to 30, 30 to 40. అంటే మీరు ఆ క్లాసులు ఎదురకుండా గుర్తులు పెట్టారు. చూడండి ఇదిగో. అలాగే ఫిఫ్త్ కాలం, అలాగే సిక్స్త్ కాలం. ఇలా హైయెస్ట్ వాల్యూస్ ఏ క్లాసులకు సంబంధించిన ఫ్రీక్వెన్సీలు కలపగా వచ్చాయో ఆ క్లాసులు ఎదురకుండా గుర్తులు పెడతారు. ఇలా మొత్తం 6 కాలమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ గుర్తుల్ని కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే ఇగో ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు హైయెస్ట్ గుర్తులు ఏ క్లాస్కి చెందిన ఉన్నాయో చూసుకోండి. ఏ క్లాస్కి చెంది ఉన్నాయి, 6. హైయెస్ట్ గుర్తులు ఎన్ని ఉన్నాయి, హైయెస్ట్ 6. అంటే ఈ 6 ఏ క్లాస్కి చెందింది, 30 to 40కి. సో ఇక్కడ ఈ 30 to 40 అనేది ఇప్పుడు మనకి మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ మోడల్ క్లాస్ కనుక్కోవడానికి ఇప్పుడు ఈ 2 టేబుల్స్ వేసాం, గ్రూపింగ్ టేబుల్, ఎనాలిసిస్ టేబుల్ వేసి ఇలా హైయెస్ట్ ఈ గుర్తులు వచ్చినటువంటి క్లాస్ని కనుక్కున్నారు. సో ఇప్పుడు ఈ క్లాస్ని మనం మోడల్ క్లాస్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఫార్ములా వేసుకోవాలి. మోడల్ క్లాస్ ఏంటనమాట, 30 to 40. ఇప్పుడు మోడ్కి ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు L1 + F1 - F0 / 2F1 - F0 - F2 ఇంటూ C. ఇక్కడ L1 అంటే మోడల్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్, ప్లస్ F1 - F0 అంటే ఏంటో చూద్దాం. F1 అంటే మోడల్ క్లాస్కి ఎదురుకుండా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ. చూడండి ఒకసారి, మోడల్ క్లాస్కి ఎదురుకుండా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ F1.
మోడల్ క్లాస్కి పైన ఇది కదా మోడల్ క్లాస్ 30 to 40 కదా, మోడల్ క్లాస్ పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ F0, మోడల్ క్లాస్ ఇది, మోడల్ క్లాస్ కింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ F2. సో ఈ 3 వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుని ఫార్ములాలో వేసుకోవాలి. F0, F1, F2. మోడల్ క్లాస్ ఎదురుకుండా ఉన్నది గుర్తుపెట్టుకోండి F1, మోడల్ క్లాస్ పైన ఉన్నది F0, మోడల్ క్లాస్ కింద ఉన్నది F2. సో ఈ 3 వాల్యూస్ని మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఈ రకంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంటూ సి అంటే క్లాస్ ఇంటర్వెల్, ఈ రెండింటికి ఉన్న తేడా 10 వేసి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మీకు చివరికి మోడ్ ఆన్సర్ 35.83. ఇది మోడ్ ఆన్సర్. బాహుళకం = 35.83. అమ్మ ఫార్ములా వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కూడా ఇదే ఫార్ములా వేయాల్సి ఉంటుంది, ప్రత్యేకంగా తెలుగులో ఉండదు. కాబట్టి అందరూ కూడా ఇదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ లో చాలా మోడల్స్ ఉన్నాయి కదా, మనం అర్థమెటిక్ మీన్ నుంచి చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ సిరీస్ అనేసరికి ఏంటి, ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ తేడాగా ఉంటాయి, అంటే ఈక్వల్ గా ఉండదు, ఒకటి డిఫరెన్స్ తో ఉంటాయి. ఇక్కడ 10, ఇక్కడ 11, ఇక్కడ 20, ఇక్కడ 21, అలాగా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఈక్వల్ గా ఉండనటువంటి సిరీస్ ని ఎక్స్క్లూజివ్ సిరీస్ అంటాం. అయితే ఇక్కడ మీరు ఒక్క క్లాసులు మార్చుకుంటే చాలు. క్లాసులు మార్చుకోవడం అంటే ఏంటి, అప్పర్ లిమిట్ కి 0.5 యాడ్ చేసి లోయర్ లిమిట్ కి 0.5 లెస్ చేస్తారు, ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తారు, తీసేస్తారు, దీనికి కలుపుతారు. కలిపినట్లయితే అప్పుడు రెండు ఫస్ట్ నుంచి చెప్పుకున్నటువంటిదే. కాబట్టి ఈ రకంగా మీరు ఓన్లీ క్లాసులు మార్చుకుంటే సరిపోతుంది, ఫ్రీక్వెన్సీని యాజ్ ఇట్ ఈజ్ ఉంచుకుంటారు, ఫ్రీక్వెన్సీని ఏం చేంజ్ చేయనవసరం లేదు. ఈ రకంగా ముందు క్లాసులు ఫ్రీక్వెన్సీ మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇలా రీకన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఇంతకు ముందు చేసినట్లుగానే గ్రూపింగ్ టేబుల్ చేస్తాం. గ్రూపింగ్ టేబుల్ ఎలా వేస్తామని చెప్పుకున్నాం, క్లాసులు ఫ్రీక్వెన్సీ తీసుకున్నాక ఇంక్లూడింగ్ ఫ్రీక్వెన్సీ 6 కాలమ్స్ తో ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఈ 6 కాలమ్స్ లో ఫస్ట్ కాలం ఫ్రీక్వెన్సీ కాలం, ఇందులో హైయెస్ట్ నోట్ చేసాం. సెకండ్ కాలం 2 చొప్పున యాడ్ చేస్తాం. థర్డ్ కాలం ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వదిలేసి 2 చొప్పున యాడ్ చేస్తాం, లాస్ట్ దాన్ని వదిలేస్తాం, ఒకటే ఉంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ కాలంకి వచ్చేసరికి 3 చొప్పున యాడ్ చేస్తాం, ఈ 3. నెక్స్ట్ ఫిఫ్త్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ దాన్ని వదిలేసి 3 చొప్పున యాడ్ చేస్తాం, ఈ 3 ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం, ఇవి 2 కాబట్టి 1 లేదు కాబట్టి వదిలేయండి, 3 కంపల్సరీగా ఉండాలి. లాస్ట్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ 2 కూడా వదిలేసి 3 చొప్పున యాడ్ చేయండి, అంటే ఈ 3 యాడ్ చేస్తారు, ఒకటే ఉంది కాబట్టి వదిలేసేయండి, అంటే ఈ 3 యాడ్ చేసి 118 తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి కాలంలో కూడా హైయెస్ట్ వాల్యూస్ ని నోట్ చేసాం. ఇగో ప్రతి కాలంలోనూ యాడ్ చేయాలి, ఇంక్లూడింగ్ ఫ్రీక్వెన్సీ కాలం, ఎందుకంటే ఇది కూడా ఒక కాలమే కాబట్టి దీంట్లో కూడా హైయెస్ట్ వాల్యూ. అలా నోట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు గ్రూపింగ్ టేబుల్ కంప్లీట్ చేసిన తర్వాత వేయాల్సిన టేబుల్ నెక్స్ట్ ఎనాలిసిస్ టేబుల్. ఎనాలిసిస్ టేబుల్లో గ్రూపింగ్ టేబుల్లో ఉన్న 6 కాలమ్స్ తీసుకుంటాం. ఇక్కడ 6 కాలమ్స్ తీసుకున్నాము, మొత్తం క్లాసులన్నీ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్ కు సంబంధించిందో ఇక్కడ గుర్తుపెట్టాం. అలాగే సెకండ్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏ 2 ఫ్రీక్వెన్సీలు కలిపితే వచ్చిందో ఆ ఫ్రీక్వెన్సీలకు సంబంధించినటువంటి క్లాసులు ఎదురకుండా మార్క్ చేసాం. అలాగే థర్డ్ కాలంలో ఏ 2 ఫ్రీక్వెన్సీలు యాడ్ చేస్తే మీకు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చిందో, హైయెస్ట్ వాల్యూ వచ్చిందో ఆ క్లాసులు ఎదురకుండా మార్క్ చేశారు. అలాగే 4th, 5th, 6th కూడా మార్క్ చేశారు. మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మార్కులు అంటే ఈ గుర్తుల్ని టోటల్ చేసుకుంటే ఎక్కువ గుర్తులు ఉన్నటువంటి క్లాస్ ఏది, 20.5 to 30.5. సో ఈ క్లాస్ ని మీరు మోడల్ క్లాస్ అని చెప్తాం. అసలు మనం ఈ 2 టేబుల్స్ వేయడానికి కారణం ఏంటంటే ఈ మోడల్ క్లాస్ కనుక్కోవడం కోసం. సో ఇప్పుడు మోడల్ క్లాస్ వచ్చింది, ఇప్పుడు ఫార్ములా, మోడ్కి ఫార్ములా, మోడల్ క్లాస్ ఇది వేసుకున్నారు. మోడ్ = L1 + F1 - F0 / 2F1 - F0 - F2 × C. సో L1 అంటే మోడల్ క్లాస్ లో లోయర్ లిమిట్, F1 అంటే ఇందాక చెప్పాం మోడల్ క్లాస్ ఎదురుకుండా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని మనం F1 అంటాం, మోడల్ క్లాస్ పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F0, మోడల్ క్లాస్ కింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని F2 అంటాం. సో ఇలాగా అక్కడ ఉన్నటువంటి వాల్యూస్ ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇంటూ C అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా, ఈ క్లాస్ లిమిట్ అన్నమాట, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాని ఇక్కడ 10 కింద చూపించాం. దీన్ని సింప్లిఫై చేస్తే మోడ్ వాల్యూ 25.41 వచ్చింది. సో ఇది ఒక మోడల్.
నెక్స్ట్ మోడల్ మిడ్ వాల్యూస్ ఇస్తే ఎలా ఉంటుంది. మిడ్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు ఇక్కడ, అంటే మనకి క్లాసులు ఇవ్వలేదు, ఓన్లీ మిడ్ వాల్యూస్ ఇచ్చాడు. మరి ఇలాంటప్పుడు మనం క్లాసులు కనుక్కోవాల్సి ఉంటుంది. క్లాసులు ఎట్లా కనుక్కుంటాం, ఇది కూడా నేను అర్థమెటిక్ మీన్ చెప్పినటువంటి మోడలే. ఇలా మిడ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం క్లాసులు కనుక్కోవాలి అంటే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్, అంటే రెండు మిడ్ వాల్యూస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 30 ఉంది. 30ని ఇప్పుడు బై 2 చేయండి, డివైడెడ్ బై 2 చేస్తే 15 వచ్చింది, అంటే ఆ రిమైండర్ 15. ఇప్పుడు ఆ 15ని ఒక మిడ్ వాల్యూలోంచి ఒకసారి తీసేస్తే మీకు వచ్చే వాల్యూ లోయర్ లిమిట్. మళ్ళీ అదే రిమైండర్ని ఈ మిడ్ వాల్యూకి యాడ్ చేస్తే వచ్చేటువంటిది అప్పర్ లిమిట్. అలా ప్రతి మిడ్ వాల్యూకి ఒకసారి రిమైండర్ తీసేయండి, లోయర్ లిమిట్ వస్తుంది. అలాగే ఒకసారి యాడ్ చేయండి మిడ్ వాల్యూకి, అప్పర్ లిమిట్ వస్తుంది. అలాగ మీరు క్లాసులు కనుక్కోవాల్సి ఉంటుంది. అలా క్లాసులు కనుక్కున్నాక ఫ్రీక్వెన్సీని ఏమి మార్చాల్సిన పని లేదు. సో ఎలా కనుక్కున్నామో చూడండి. ఇదిగో క్లాసులు కనుక్కున్నాం, ఫ్రీక్వెన్సీలో యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నాం. సో ఇంకా మామూలే. మోడ్ కనుక్కోవడానికి మనం వేయాల్సింది గ్రూపింగ్ టేబుల్. గ్రూపింగ్ టేబుల్ అంటే 6 కాలమ్స్తో ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ కాలం అవుతుంది, అంటే ఇంక్లూడింగ్ ఫ్రీక్వెన్సీతో కలిపి 6 కాలమ్స్ అనమాట. సో ఫస్ట్ కాలం, సెకండ్ కాలంలో 2 ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తారు, 1 మిగిలింది వదిలేయండి. థర్డ్ కాలం 1 వదిలేసి 2 ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేయండి. ఫోర్త్ కాలం 3 ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేయండి. ఫిఫ్త్ కాలం ఫస్ట్ వదిలేయండి, 3 యాడ్ చేయండి. లాస్ట్ కాలం ఫస్ట్ 2 వదిలేసి 3 యాడ్ చేయండి. 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి వదిలేయండి, కంపల్సరీ 3 ఉండాలి. సో 3 ఉన్నాయి కాబట్టి ఈ 3 యాడ్ చేశారు, లాస్ట్ 2 వదిలేశారు. ప్రతి కాలంలో హైయెస్ట్ వాల్యూస్ని నోట్ చేశారు. ఇప్పుడు ఎనాలిసిస్ టేబుల్. ఎనాలిసిస్ టేబుల్లో 6 కాలమ్స్ తీసుకున్నారు, ఇక్కడేమో క్లాసెస్ తీసుకున్నారు. మొత్తం క్లాసులు అన్నీ తీసుకోవాలి. గ్రూపింగ్ టేబుల్లో ఉన్న కాలమ్స్ అన్ని ఇక్కడ తీసుకున్నారు. సో ఫస్ట్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏ క్లాస్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీగా నోట్ చేశారు. అలాగే సెకండ్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏ 2 క్లాసులు ఫ్రీక్వెన్సీలు యాడ్ చేస్తే వచ్చిందో ఆ క్లాసులు ఎదురకుండా గుర్తుపెట్టారు. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ గుర్తుల్ని మనం టోటల్ చేసుకున్నట్లయితే ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఈ 6 అంటే ఈ గుర్తులు ఏ క్లాస్కు సంబంధించినవి అనమాట, 95 to 125 క్లాస్కు సంబంధించి ఎక్కువ గుర్తులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మోడల్ క్లాస్ అని చెప్తాం. ఇప్పుడు మనం ఫార్ములా వేస్తాం. మోడల్ క్లాస్ 95 to 125. మోడ్ ఈజ్ ఈక్వల్ టు, మోడ్ అంటే పూర్తిగా రాయని అవసరం లేదు, ఎంఓ అనొచ్చు లేదా జెడ్ అని కూడా అంటూ ఉంటారు. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ C. సో ఇక్కడ L1 అంటే మోడల్ క్లాస్లో ఉన్నటువంటి లోయర్ లిమిట్ వేశారు, F1 అంటే మోడల్ క్లాస్ ఎదుర్కొండా ఉన్న ఫ్రీక్వెన్సీ, మైనస్ F0 అంటే మోడల్ క్లాస్ పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, మళ్ళీ F1, F0, F2 అంటే మోడల్ క్లాస్ కింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ అవుతుంది, ఇంటూ C అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్, అంటే క్లాస్ ఇంటర్వెల్ 30. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 110.65 ఇది మోడ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ది లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ మోడల్. ఇది కూడా ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇవన్నీ కూడా మనం అర్థమెటిక్ మీన్ లో చేసినవే. ఇలా లెస్ దాన్ అని ఇస్తాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. ఫ్రీక్వెన్సీ ఇలా ఇంక్రీజింగ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కంపల్సరీగా క్లాసులు కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీని కూడా కంపల్సరీగా చేంజ్ చేయాలి. ఇలా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని లెస్ దాన్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏంటనమాట, ఇచ్చినటువంటి ఈ వాల్యూస్ అన్నీ కూడా అప్పర్ లిమిట్స్. మనకి ఇక్కడ లోయర్ లిమిట్ వస్తేనే కంప్లీట్ గా ఒక క్లాస్ ఫామ్ అవుతుంది. లోయర్ లిమిట్ రావాలి అంటే ఇక్కడ వీటికి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి, వీటి మధ్య ఉన్నటువంటి తేడా ఎంత, 10. ఈ 10ని ఈ అప్పర్ లిమిట్ లోంచి తీసేయండి. తీసేస్తే 20 మైనస్ 10 ఎంత అయింది, 10. అంటే మీకు లోయర్ లిమిట్ ఎంత వచ్చిందనమాట, 10 to 20 ఫస్ట్ క్లాస్. అలాగే 30 మైనస్ 10, 20 to 30 సెకండ్ క్లాస్. అలా ప్రతి దాంట్లోంచి కూడా తీసేసుకుంటూ వెళ్తే మీకు లోయర్ లిమిట్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అప్పర్ లిమిట్స్, ఇందులోంచి డిఫరెన్స్ తీసుకుంటూ వెళ్తే లోయర్ లిమిట్స్ వస్తాయి, మీకు క్లాస్ ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఎలా మారుస్తారు, ఫస్ట్ ఫ్రీక్వెన్సీ చిన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని అలాగే ఉంచండి. తర్వాత దీంట్లోంచి తీసేయండి, అంటే పెద్ద దాంట్లోంచి, అంటే కింద ఫ్రీక్వెన్సీలోంచి పై ఫ్రీక్వెన్సీ తీసుకుంటూ వెళ్తే మీకు ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఇలాగా ఒక దాంట్లోంచి ఒకటి, కింద దాంట్లోంచి పైది తీసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ వస్తుంది. చూడండి ఎట్లా ఫ్రేమ్ చేసాము, క్లాసులు, ఫ్రీక్వెన్సీ.
ఇప్పుడు మామూలుగా మోడ్ కనుక్కోవడానికి మనం వేయాల్సిన గ్రూపింగ్ టేబుల్, ఎనాలిసిస్ టేబుల్ వేసి ఫార్ములా అప్లై చేయడమే. గ్రూపింగ్ టేబుల్ అనగానే 6 కాలమ్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఫ్రీక్వెన్సీ కాలం ఫస్ట్ కాలం అవుతుంది. సో రెండో దాంట్లో ఏమో 2 యాడ్ చేస్తారు, మూడో దాంట్లో ఏమో ఫస్ట్ది వదిలేసి 2 ఫ్రీక్వెన్సీలు చొప్పున యాడ్ చేస్తారు, లాస్ట్ దాన్ని వదిలేయండి ఒకటే ఉంది కాబట్టి. ఫోర్త్ కాలంకి వచ్చేసరికి 1 వదిలేసి ఫస్ట్ థర్డ్ కాలంకి వచ్చేసరికి 1 వదిలి 2, ఫోర్త్ కాలంకి వచ్చేసరికి 3 యాడ్ చేస్తారు. అలాగే ఫిఫ్త్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ది వదిలేసి 3 యాడ్ చేస్తారు. లాస్ట్ కాలంకి వచ్చేసరికి ఫస్ట్ 2 వదిలేసి 3 చొప్పున యాడ్ చేస్తారు. యాడ్ చేసి ప్రతి కాలంలో కూడా హైయెస్ట్ వాల్యూస్ని నోట్ చేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్నట్లయితే గుర్తుంటుంది, లేదా మీరు గుర్తు పెట్టుకున్నా సరే. హైయెస్ట్ వాల్యూ ప్రతి దాంట్లో ఇలాగా నోట్ చేసుకోవడం మంచిది. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు వేయాల్సింది ఎనాలిసిస్ టేబుల్. ఈ ఎనాలిసిస్ టేబుల్లో మనకి గ్రూపింగ్ టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 6 కాలమ్స్ని ఇక్కడ నోట్ చేయండి, ప్రతి క్లాస్ని కూడా ఇక్కడ నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏదో నోట్ చేసుకున్నారు కాబట్టి అది ఏ క్లాస్కి చెందిందో ఇక్కడ టిక్ చేయండి. అలాగే సెకండ్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏ 2 ఫ్రీక్వెన్సీలు కలిపితే వచ్చాయో ఆ 2 ఫ్రీక్వెన్సీలకు సంబంధించిన క్లాసులు ఎదురకుండా టిక్ చేశారు. ఇలా ప్రతి కాలంకి ఇలా టిక్ చేసుకున్న తర్వాత ఈ టిక్స్ లేదా ఈ గుర్తులు ఇవన్నీ కూడా కౌంట్ చేసుకున్నట్లయితే మీకు హైయెస్ట్ వాల్యూ ఏ దేనికి వచ్చిందో చూడండి. 5 అంటే దీనికి ఏ క్లాస్కి సంబంధించింది, ఇది 70 to 80కి సంబంధించింది. సో మోడల్ క్లాస్ అనేది 70 to 80 అవుతుంది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేయండి. మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 70 to 80. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ C. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పా, L1 అంటే మోడల్ క్లాస్లోని లోయర్ లిమిట్, ప్లస్ F1 అంటే మోడల్ క్లాస్ ఎదురకుండా ఉన్న ఫ్రీక్వెన్సీ, F0 అంటే మోడల్ క్లాస్ పైన ఉన్న ఫ్రీక్వెన్సీ, F2 అంటే మోడల్ క్లాస్ కింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ వేసుకుని ఇంటూ C అంటే క్లాస్ ఇంటర్వెల్. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా 10 కాబట్టి వేసి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మీకు మోడ్ వాల్యూ వస్తుంది. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ మోడల్ మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది కూడా మీరు ఆల్రెడీ అర్థమెటిక్ మీన్లో చేశారు. మోర్ దాన్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇచ్చినటువంటివన్నీ ఓన్లీ మోర్ దాన్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ ఇచ్చినవేమో లోయర్ లిమిట్స్ అవుతాయి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఎలా ఉందో చూడండి, డిక్రీజింగ్ లెవెల్లో ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, క్లాసులు కనుక్కోవాలి, ఫ్రీక్వెన్సీ కూడా కనుక్కోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన లోయర్ లిమిట్స్కి అప్పర్ లిమిట్ రావాలి అంటే ఏం చేయాలి, ఇంతకు ముందులాగానే డిఫరెన్స్ తీసుకోండి. అప్పర్ లిమిట్ రావాలి కాబట్టి యాడ్ చేయండి. ఇప్పుడు 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50. అంటే 20 to 30, 30 to 40, 40 to 50 ఇలాగ మీకు అప్పర్ లిమిట్స్ వస్తాయి. అంటే ఇచ్చిన లోయర్ లిమిట్స్కి ఈ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే అప్పర్ లిమిట్స్ వస్తాయి. సో అప్పుడు క్లాస్ ఫామ్ అవుతుంది. ఇలా క్లాసులు కనుక్కున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్రీక్వెన్సీని కూడా చేంజ్ చేయండి. అలాగా 65లోంచి 63 తీసేయండి. అలాగే 63లోంచి 45, 45లోంచి 40, 40లోంచి 18 తీసేయండి, 18లోంచి 7 తీసేయండి. లాస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. ఇలాగా ఆర్డినరీ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత మామూలే, ఇంకా మోడ్ కనుక్కోవాలంటే గ్రూపింగ్ టేబుల్ వేస్తారు కదా, క్లాసులు ఫ్రీక్వెన్సీ మీరు కనుక్కున్న క్లాసులు ఫ్రీక్వెన్సీ తీసుకున్నారు. ఫ్రీక్వెన్సీతో కలిపి 6 కాలమ్స్ వేశారు. ఫస్ట్ కాలం ఫ్రీక్వెన్సీయే, రెండో దాంట్లో 2 యాడ్ చేస్తారు, మూడో దాంట్లో 1 వదిలేసి 2 యాడ్ చేస్తారు, నాలుగో కాలంలో 3 చొప్పున యాడ్ చేస్తారు, ఐదో కాలంలో ఫస్ట్ దాన్ని వదిలేసి 3 చొప్పున యాడ్ చేస్తారు. ఇక్కడ లాస్ట్ 2 ఉన్నాయి కాబట్టి వదిలేయండి. ఆరో కాలంలో ఫస్ట్ 2 వదిలేసి 3 యాడ్ చేయండి, 1 ఉంది కాబట్టి ఇంక వదిలేయండి. ఈ 3 యాడ్ చేసి వేసుకోండి, అంతే. ఇంకా ఇప్పుడు హైయెస్ట్ వాల్యూస్ నోట్ చేయండి ప్రతి కాలంలో. ఇక్కడ 1 ఉంది, ఇదే హైయెస్ట్ వాల్యూ ఇంకా, కాబట్టి ఉన్న ఒకదాన్నే మీరు హైయెస్ట్ అనుకుని దాన్ని కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అనాలిసిస్ టేబుల్ వేయండి. అనాలిసిస్ టేబుల్ వేసేసరికి ఎలాగొస్తుంది, కాలమ్స్ 6 కాబట్టి 6 తీసుకున్నారు, మొత్తం అన్ని క్లాసులు తీసుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ కాలంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్తో నోట్ చేశారు, అలాగే సెకండ్ కాలంలో హైయెస్ట్ వాల్యూ ఏ 2 ఫ్రీక్వెన్సీలు కలిపితే వచ్చాయో ఆ క్లాసులు ఎదురకుండా నోట్ చేశారు, అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ కూడా నోట్ చేశారు. ఇప్పుడు ఈ వాల్యూస్ని కౌంట్ చేసుకోండి. ఈ గుర్తుల్ని కౌంట్ చేస్తే హైయెస్ట్ వాల్యూ దేనికి వచ్చింది, 50 to 60 క్లాస్కి చెందింది. కాబట్టి హైయెస్ట్ ఉన్నటువంటి క్లాస్ 50 to 60. సో ఈ క్లాస్ని మనం మోడల్ క్లాస్ అని చెప్తాం. ఇప్పుడు ఫార్ములా వేయండి.
మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 50 to 60. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ C. సో L1 అంటే మోడల్ క్లాస్ లోయర్ లిమిట్, F1 అంటే ఇందాకే చెప్పాను మోడల్ క్లాస్ ఎదురుకుండా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, F0 అంటే మోడల్ క్లాస్ పైన ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, F2 అంటే మోడల్ క్లాస్ క్రింద ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఇంటూ C అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా. ఇప్పుడు దీన్ని ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళండి. సింప్లిఫై చేస్తే మీకు వచ్చేటువంటి వాల్యూ మోడ్ వాల్యూ అవుతుంది. సో ఈ రకంగా మోడ్ని కనుక్కోవాల్సి ఉంటుంది. మోడ్ కనుక్కోవడంలో మాత్రం ఎటువంటి మార్పులు ఉండవు. మామూలుగా గ్రూపింగ్ టేబుల్, ఎనాలిసిస్ టేబుల్ వేసి ఫార్ములా అప్లై చేయాల్సిందే. అయితే కంటిన్యూస్ సిరీస్లో మనకి ఇచ్చేటువంటి క్లాసుల్లో మాత్రమే తేడా ఉంటుంది. అది ఇంక్లూజివా, ఎక్స్క్లూజివా, లేకపోతే మోర్ దానా, లెస్ దానా చూసుకోండి. ఓన్లీ మిడ్ వాల్యూస్ ఇచ్చారా లేకపోతే ఏంటి చూసుకుని దాన్ని బట్టి మీరు క్లాసుల్ని మార్చుకుని లేదా క్లాసుల్ని ఫ్రేమ్ చేయాలంటే చేసుకుని ఫ్రీక్వెన్సీస్ని మార్చాల్సి ఉంటే మార్చుకుని ప్రాబ్లం చేయాలి తప్ప మిగిలిన మోడ్ కనుక్కోవడంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. థ్యాంక్ యూ.